ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలైన మీకు ఉదయకాలమున ఇలాగా దేవుని యొక్క వాక్యాన్ని అందించడం ఎంతో భాగ్యముగా నేను ఉంచుతూ ఉన్నాను. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా సరే ఈ ఉదయకాలం దేవుని యొక్క కృప విస్తారంగా మీ మీద కుమ్మరించబడాలని నేను ఎంతగానో ప్రార్థిస్తూ ఉన్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక దీవెనకరమైన వాక్యాన్ని ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన యొక్క ఉద్దేశము, దేవుని యొక్క ఆలోచన ఇచ్చిన ప్రకారం ఏంటంటే అచంచలమైన విశ్వాసం అనేటటువంటి టాపిక్ని దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. అచంచలమైన విశ్వాసం మనకు ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇది సాదాసీదా అయినటువంటి విశ్వాసం కాదు. ప్రతిరోజు కూడా మన విశ్వాసం అంచెలంచెలుగా పెరగాలి. అంతేగాని మన విశ్వాసం తగ్గకూడదు. మన విశ్వాసం అనేది ప్రతిదినము కూడా అది దానిలో ఫలింపు మనకు కనిపిస్తూ ఉండాలి. నీ విశ్వాసపు పరిమాణము ఎంతగా నువ్వు పెంచుకోగలిగితే అలాంటి కార్యాలు దేవుని సన్నిధిలో నుంచి చూద్దాం. అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి ఒక ఇద్దరిని నేను జ్ఞాపకం చేస్తాను. చూడండి ఒకసారి మత్తయి సువార్త 8వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట మనకి ఇక్కడ కనబడుతుంది. ఆ శతాధిపతి ప్రభువా, నీవు నా ఇంటిలోనికి ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. అలాగే 8వ అధ్యాయము 9వ వచనంలో నేను కూడా అధికారంనకు లోబడిన వాడను. నా చేతి క్రింద సైనికులు ఉన్నారు. నేను ఒకరిని పొమ్మంటే పోవును, ఒకరిని రమ్మంటే వచ్చును. నా దాసునికి ఈ పని చేయమంటే చేయును అని ఉత్తరం ఇచ్చాను. అలాగే 8-10వ వచనంలో యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో నెవనికైనను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అని. ఈ మాట ధ్యానిస్తున్నప్పుడు ఒక అద్భుతమైనటువంటి ఆలోచన వచ్చింది. ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. యేసుక్రీస్తు వారితో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటాడు, ప్రభువా, నువ్వు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, కానీ నువ్వు మాట మాత్రం సెలవిచ్చిన ఎడలా నా యొక్క దాసుడు స్వస్థపడతాడనేటటువంటి ఒక గొప్ప విశ్వాసం. ఈరోజు కంటితో చూస్తేనే చాలామంది నమ్ముతున్నారు కదా. ఎక్కడైనా వారికి స్వస్థత కార్యాలు జరగాలన్నా, అద్భుతాలు జరగాలన్నా వాళ్ళ కంటితో చూసినప్పుడు పొలోమని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ శతాధిపతి ఏమంటున్నాడంటే, నువ్వు నా ఇంటికి రావద్దు ప్రభువా, నువ్వు ఒక్క మాట చెప్పు, నా దాసుడికి స్వస్థత కలుగుతుందని. అంటే ఆయన అంటున్నాడు, ఈ యొక్క మాట విన్నప్పుడు యేసుక్రీస్తు వారు అన్నారు, ఇశ్రాయేల్ సైతంలో కూడా ఇటువంటి విశ్వాసాన్ని నేను కనుగొనలేకపోతున్నాను అని చెప్పేసి బాధపడ్డారు. మన విశ్వాసం ఎలాగ ఉండాలంటే అచంచలమైనటువంటి విశ్వాసం కలిగి మనం ఉండాలి. అది దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకుంటున్నాడు. నీ విశ్వాసం రెట్టింపు కావాలని కోరుకుంటున్నాను. అలాగే ఇంకొక మాటను కూడా నేను చదువుతాను. ఆ మాట ఏంటంటే మత్తయి సువార్త 9వ అధ్యాయం 22వ వచనంలో యేసు వెనుకకు తిరిగి ఆమెను చూచి, కుమారి, ధైర్యముగా ఉండుము, నీ విశ్వాసం నిన్ను బాగుపరిచినని చెప్పగా ఆ గడియ నుండి ఆ స్త్రీ బాగుపడిను. ఈమెకు కూడా ఒక అచంచలమైనటువంటి విశ్వాసం ఉంది. ఈ అచంచలమైన విశ్వాసం ఏంటయ్యానంటే, నేను ఆయన వస్త్రపు చెంగు ముట్టినంత మాత్రాన నాకు స్వస్థత కలుగుతుందనే ఒక గొప్ప విశ్వాసం కలిగినటువంటి స్త్రీగా ఇక్కడ కనబడుతుంది. ఆ స్టోరీ అంతా మనకు తెలుసు, ఆ నేపథ్యం అంతా మనకు తెలుసు. కానీ ఈరోజు నేను మీకు చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, నీ విశ్వాసము ఎంత పరిమాణంలో ఉంది, ఒక అచంచలమైన విశ్వాసంను కలిగి ఉన్నావా అని దేవుడు నన్ను కూడా ఒక ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కనుక మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఒక మాట మనకు కనపడుతుంది. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో ఏముంటుందంటే, సహోదరులారా, జీవముగల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని ఎందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకునుడి అని అంటున్నాడు. హెబ్రీ పత్రికలో పౌలు గారు రాస్తూ అంటున్నాడు, దుష్ట హృదయమే విశ్వాసాన్ని చెడగొడుతుంది. దుష్ట సాంగత్యము మన విశ్వాసాన్ని చెడగొడుతుంది. దుష్ట ఆలోచనలు మన విశ్వాసాన్ని చెడగొడుతుంది. కనుక ఒక శ్రేష్టమైన విశ్వాసం కలిగి ఉండాలి అని అంటే విశ్వాస వీరులు ఉండాలండి. హేబేలు లాంటి విశ్వాసము, తర్వాత హానోకు గారు లాంటి ఒక విశ్వాసము, అలాగే అబ్రహాము గారు లాంటి ఒక విశ్వాసము నీ నుంచి నా నుండి దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అందుకని వాక్యం ఏమి సెలవిస్తుందంటే, యెషయా గ్రంథం 26:3 వచనంలో ఏమని చెప్పబడిందంటే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నువ్వు పూర్ణ శాంతి గలవారినిగా కాపాడుదువు, ఏలైనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు.
ఫైనల్గా చెప్పే మాట ఏంటంటే, నీ యొక్క మనస్సుని, నీ యొక్క జీవితాన్ని దేవుని పైన నువ్వు పెట్టినప్పుడు, దేవునికి నీ జీవితాన్ని ఇచ్చినప్పుడు నిన్ను పూర్ణ శాంతి కలిగిన వాడిగా ఆయన చేస్తాడు. కష్టం అంతా నీ దగ్గరే పెట్టుకొని ప్రభువా 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 నువ్వు ఎంత బతిమలాడినా అది జరిగేది కాదు. ఒక స్వచ్ఛమైనటువంటి మనసు, ఒక ట్రాన్స్పరెన్స్ కలిగినటువంటి జీవితం నీకు నాకు కావాలంటే చూడండి, ఒక తగరం కాతికిని తీసుకొని చూస్తే ఆ దరి మనిషి ఈ దరి మనిషి క్లియర్గా కనపడుతూ ఉంటాడు. దేవుడి దగ్గర నువ్వు అలాగ ఉండాలి. మోసపుచ్చే ఆలోచనలతో, నువ్వు నీ యొక్క చెడ్డ తలంపులతో ఏదో జరిగిపోవాలని దేవుడికి లంచం ఇచ్చి నువ్వు కార్యాలు జరిగించుకోవటం అనేది అసంభవం. దేవా నాకు ఈ పని చెప్తే నీకు ఇది ఇస్తాను అంటే దేవుడు నువ్వు ఇచ్చేదానికోసం చూడడు. ఒకటి గుర్తుపెట్టుకో, నీ విశ్వాసాన్ని, నీ హృదయాన్ని చూస్తాడు. ఓకేనా? ఈరోజు దేవుడు మాట్లాడినటువంటి మాట నిన్ను బలపరిచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. అచంచలమైన విశ్వాసం నీకు నాకు అవసరమైనది. రక్తస్రావ రోగికి కలిగినటువంటి విశ్వాసం, శతాధిపతికి కలిగినటువంటి విశ్వాసం నీకు నాకు కావాలి. అది దేవుడు మనకి ఉదయకాలంలో అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీ కొందనాలు. అచంచలమైన విశ్వాసం కలిగినటువంటి వారు ఎందరో విశ్వాస వీరులు ప్రభువా మేము కనుగొని ఉన్నాం నా తండ్రి. మరి రక్తస్రావ రోగి విషయంలో గొప్ప కార్యాన్ని మీరు జరిగించారు. శతాధిపతి వారి యొక్క జీవితంలో గొప్ప విజయాన్ని మీరు ప్రసాదించి పెట్టారు. ఏదేమైనా ఈ ఉదయకాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారికి ఎవరికి కూడా దుష్ట మనసు లేకుండా నా తండ్రి ఒక మంచి మనస్సు కలిగి ఒక గొప్ప విశ్వాసంతో నీ యందు ప్రభువా ఒక దీవెనకరమైనటువంటి ఆ వాగ్దానాన్ని పొందుకునేటటువంటి బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియో తను వెదుగు వారికి ఫలము దయచేవాడు అని నమ్మవలెను కదా అని నీ లేఖనము హెబ్రీ పత్రికలో చెప్పినట్లుగా అది మన జీవితంలో నెరవేర్చబడినట్లు సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు మనందరూ దీవించునుగాక. అందరూ సంతోషంగా ఉన్నారు కాదు? దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా ఒక రోజున హెచ్చించిపోతూ ఉన్నాడు. అట్టి విశ్వాసంలో మనమందరం ముందుకు వెళ్దాం. ఈ దైవస్వరమైన సందేశాలు ఆలకిస్తున్న మీకు ప్రభు పేరిట మరొకసారి శుభాలు. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, ఆ బెల్ బటన్ నొక్కి ప్రతి నోటిఫికేషన్ మీకు వచ్చినట్లుగా మీరు ద్వారాలు తెరవండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ.